రైతులకు 12,000 పెట్టుబడి సాయం అందిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. భూమి దున్ని విత్తనాలు నాటారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సప్లై చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం వస్తే ఏవైతే రైతన్నలకి భరోసా ఇచ్చామో ఇచ్చిన ప్రతి భరోసాని చిత్తశుద్ధితో ఒకరోజు వెనక ముందైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొద్దిగా ఇబ్బందులు పడ్డా చెప్పిన ప్రతి కార్యక్రమానికి రైతన్న చేసే దిశలో ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగమే నాణ్యమైన ఇబ్బంది లేకుండా పుష్కలంగా మేలు రకమైన విత్తనాలను సప్లై చేస్తూ ఎరువులు ఎక్కడా రైతన్నలకు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా వాటిని సప్లై చేస్తూ నీటి పారుదలకు సంబంధించిన దాంట్లో ఆనాటి ప్రభుత్వం వారి స్వార్థం కోసం చేసిన ప్రాజెక్టులు గాలికి మధ్యలో వదిలేస్తే వాటిని వీలైనన్ని పూర్తి చేస్తూ ఆ నీటి ద్వారా మరింత ఆయకట్టుని సాగులోకి తీసుకొచ్చే విధంగా అది సీతారామ ప్రాజెక్టే కావచ్చు, కూలిపోయిన కాళేశ్వరమే కావచ్చు, మధ్యలో వదిలేసిన పాలమూరు రంగారెడ్డే కావచ్చు.